ఒక వృత్త పరిధి చతురస్ర చుట్టుకొలతకు సమానమైన వాటి వైశాల్యాల నిష్పత్తి. డిఫరెంట్గా ఉంది క్వశ్చన్. వృత్త పరిధి చతురస్ర చుట్టుకొలతకు సమానమంట, అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ 14:11 అన్నాడు. సెకండ్ వన్ వచ్చేసి 4:5 అన్నాడు. థర్డ్ వన్ 5:2 అన్నాడు. ఫోర్త్ వన్ వచ్చేసి 1:2 అన్నాడు. 5:2 అన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా రెండు ఆప్షన్ని అబ్జర్వ్ చేయాలి మనం, ఫస్ట్ ఆప్షన్ని సెకండ్ ఆప్షన్ని. ఫస్ట్ ఆప్షన్ 4:11 ఉంది, సెకండ్ వచ్చేసి 4:5 ఉంది. కాబట్టి రెండు రకాలుగా ఆన్సర్ వస్తుందో అబ్జర్వ్ చేస్తాం మనము. మనకి ఇచ్చింది ఏమంటే వృత్త పరిధి వచ్చేసి చతురస్రం యొక్క చుట్టుకొలతకు సమానం అన్నాడు. చతురస్రం యొక్క చుట్టుకొలత అంటే వృత్త పరిధి ఫార్ములా ఏం మనకు 2πr, చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏం మనకు 4a అనమాట. ఓకే, ఇప్పుడు 2 1 2 2 చేయొచ్చు. తర్వాత a ఈక్వల్ ఏమన్నా రాయొచ్చు, πr ఇటువైపు వస్తే /2 అవుతుంది. అంటే a ఈక్వల్ ఏమి πr/2 అని చెప్పి రాసుకోవచ్చు. తర్వాత ఏమన్నానంటే వీటి వైశాల్యాల నిష్పత్తి అంటే వృత్తము చతురస్రం యొక్క వైశాల్యాలు. మరి వృత్త వైశాల్యం ఫార్ములా వచ్చేసి మనకు ఏమి πr² చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏమనకంటే a² అనమాట. ఓకే, πr²/a². ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ πr/2 అనమాట. ఏ బదులుగా πr/2 సబ్స్టిట్యూట్ చేస్తాయి. πr² అట్లానే రాస్తా కింద. ఇప్పుడు ఇది ఏ అంటే πr/2 ఏమవుతుంది హోల్ స్క్వేర్ అని చెప్పి రాస్తా. ఇప్పుడు మళ్ళీ πr² ఇది ఏమవుతుంది π²r²/2² ఎంత 4 అవుతుంది. ఇక్కడ /1 ఉంటుంది కాబట్టి ఏం రాయొచ్చు మనము πr²/1 ఇంటూ ఏమవుతుంది 4/π²r² అవుతుంది. అంటే r² క్యాన్సిల్ అవుతే ఒక పైకి ఇక్కడ ఒక పై క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 4/π ఉంటుంది. 4/π అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ లేదు, సెకండ్ ఆప్షన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే 14:11 ఉంది. ఇది కూడా చెక్ చేయాలి మనం, ఎందుకంటే థర్డ్ ఆప్షన్ మనకు 5:2 అన్నాడు కాబట్టి అది కూడా చెక్ చేస్తాం మనం. ఇప్పుడు 4/π ఉంది, దీని ప్రకారం సెకండ్ ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ 4/πని మళ్ళీ సింప్లిఫికేషన్ చేసినానంటే 4/π మీన్స్ 22/7. ఎలా ఇచ్చి ఇప్పుడు 4/1 ఇంటూ 7/22. 2 2 2 11 ఎంత 2 7 14 కింద 11 4/11. 4 అంటే 11 అంటే అర్థమే మనకు 14:11. ఇది కూడా ఏమి 4:11 అనమాట. 4π ఉంది, 14:11 ఉంది. ఇది ఫస్ట్ ఆప్షను, ఇది సెకండ్ ఆప్షన్. రెండు కూడా కరెక్టే మనకు. కాబట్టి ఏమని చెప్పొచ్చు థర్డ్ ఆప్షన్ అనమాట. ఇది π2 అని కూడా చెప్పొచ్చు అనమాట.